నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మన జాబిల్లమ్మ మనకొక చక్కని కథను చెప్పబోతోంది. మరి కథను వినగానే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఇంకా తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మనం కలిసికట్టుగా ఉంటే మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరని జాబిల్లమ్మ మనకు ఒక చక్కని కథను చెప్పబోతోంది. మరి వినేద్దామా? అనగనగా నీలి, పీలి, లాలి అనే 3 సీతాకోక చిలుకలు ఉండేవి. నీలి అంటే నీలపు రంగు సీతాకోక చిలుక, లాలి అంటే ఎర్ర రంగు సీతాకోక చిలుక, పీలి అంటే పసుపు రంగు సీతాకోక చిలుక. ఈ 3 స్నేహితులు మరియు సోదరులు కూడా. ఒకరోజు సీతాకోక చిలుకల తల్లి అయినటువంటి రంగురంగుల సీతాకోక చిలుక ముగ్గురిని కూర్చోబెట్టి ఈ విధంగా చెబుతుంది. ఓ నా పిల్లలు, మీరు ఎప్పుడూ కలిసే ఉండాలి. ఒకరిని ఒకరు వదిలిపెట్టకూడదు. ముగ్గురు కలిసి ఉంటే సూర్యుడు, గాలి, వర్షం ఎవ్వరొచ్చినా సరే వారందరికంటే కూడా మీరే బలంగా ఉంటారు. కానీ ఒక్కొక్కరిగా ఉంటే మాత్రం చాలా బలహీనులు అని చెబుతుంది. ఆ మాటలు విన్న సీతాకోక చిలుకలు 3 అమ్మతో ఎప్పుడూ కలిసే ఉంటామని మాట ఇస్తాయి. 3 సీతాకోక చిలుకలు ఎంతో అందమైన సీతాకోక చిలుకలు. ఆ 3 పెద్దయ్యాక ప్రపంచాన్ని వెతకడానికి బయలుదేరతాయి. నవ్వుకుంటూ ఆనందంగా పూల మధ్యన ఎగురుతూ ఎప్పుడూ ఊహించని అద్భుతాలను చూస్తాయి. అప్పుడు వారిని చూసిన ఒక నల్లని మేఘం ఈర్ష్యతో ఇలా అనుకుంటుంది, వీరి స్నేహం ఎంతవరకు నిజమో చూద్దాం, నేను వీరిని పరీక్షిస్తాను అనుకుని వెంటనే వర్షం కురిపిస్తుంది. 3 సీతాకోక చిలుకల రెక్కలు తడిసి చాలా బరువెక్కుతాయి. ఎగరడం చాలా కష్టమవుతుంది. మన రెక్కలు దెబ్బతినక ముందే మనం దాక్కోవడానికి ఒక చోటు కావాలి అని 3 అరుస్తాయి. మొదటగా 3 ఎర్రని పూలతో ఉన్న ఒక పెద్ద ఎర్రని పూల చెట్టు దగ్గరకు వెళ్తాయి. ఆ చెట్టుతో, మేము వర్షానికి పూర్తిగా తడిసిపోయాం, మా రెక్కలు బరువెక్కి చాలా చలిగా ఉంది, మేము నీ పూలలో దాక్కోవచ్చా అని నీలి సీతాకోక చిలుక, పచ్చని సీతాకోక చిలుక, ఎర్రని సీతాకోక చిలుక అడుగుతాయి. ఆ ఎర్రని పూల చెట్టు, నేను ఎర్ర సీతాకోక చిలుకను మాత్రమే దాచగలను, ఎందుకంటే నా పూలు ఎరుపు రంగులో ఉన్నాయి, కానీ మిగతా ఇద్దరిని నేను దాచలేను అంటుంది. అప్పుడు ఎర్రని సీతాకోక చిలుక గట్టిగా అంటుంది, నా అన్నలు రాకపోతే నేను కూడా ఇక్కడ ఉండను అని. తర్వాత 3 నీలం పూలతో మెరిసే నీలం పూల చెట్టు దగ్గరకు వెళ్తాయి. ఆ నీలం పూల చెట్టును కూడా మాకు రక్షణ ఇమ్మని అడుగుతాయి. కానీ ఆ నీలం పూలతో ఉన్న చెట్టు ఇలా అంటుంది, నేను నీలం రంగులో ఉండే సీతాకోక చిలుకను మాత్రమే దాచగలను, మిగతా ఇద్దరిని కాదు అంటుంది. నీలి సీతాకోక చిలుక, నా అన్నలు లేకపోతే నాకు నీ రక్షణ అవసరం లేదు అంటుంది. వర్షం ఇంకా బాగా కురుస్తూ ఉంటుంది. అయినా 3 సీతాకోక చిలుకలు విడిపోకుండా ఒక పసుపు రంగు పూలతో నిండిన చెట్టు దగ్గరకు వెళ్తాయి. ఆ పసుపు రంగు పూల చెట్టును కూడా వాటికి రక్షణ కల్పించమని అడుగుతాయి. కానీ పసుపు రంగు పూల చెట్టు, నేను కేవలం పసుపు రంగు సీతాకోక చిలుకకు మాత్రమే రక్షణ ఇస్తాను అంటుంది. వెంటనే పసుపు సీతాకోక చిలుక, నా అన్నలు రాకపోతే నాకు నీ సహాయం అవసరం లేదు అంటుంది. అలా నీలి, పీలి, లాలి 3 సీతాకోక చిలుకలు కలిసి మళ్ళీ ఎగురుతాయి. వారి ప్రేమ, ఏకత్వము చూసి నల్లని మేఘం సిగ్గుతో తెల్లగా మారిపోతుంది. అంతలో వీరి ప్రేమను, స్నేహాన్ని మబ్బుల చాటు నుండి చూస్తున్న సూర్యుడు ఒక్కసారిగా మబ్బుల నుండి బయటకు వస్తాడు. సూర్యుని కాంతితో సీతాకోక చిలుకల రెక్కలు ఎండిపోతాయి. నీలి సీతాకోక చిలుక, పీలి సీతాకోక చిలుక, లాలి సీతాకోక చిలుక మళ్ళీ ఎంతో ఆనందంగా రెక్కలు ఆడిస్తూ ప్రపంచాన్ని అన్వేషిస్తూ ముందుకు ఎగిరిపోతాయి. నిజమైన స్నేహము, ఐక్యత ఉంటే ఎంతటి కష్టాన్నైనా జయించవచ్చని ఈ చక్కని కథ ద్వారా మనకు అర్థమవుతోంది.